ఒకవేళ ఇప్పుడే మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేశారా అయితే మీరు మీకోసమే ఈ వీడియో అనుకోవాలి. ఈ వీడియో మీ లైఫ్ చాలా చేంజ్ చేయొచ్చు. జస్ట్ నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. లైఫ్లో జాబ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, అది అందరికీ తెలిసిందే. కానీ మన కెరియర్ కంప్లీట్ అయిన వెంటనే మనం జాబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్టించి మన లైఫ్ని స్టార్ట్ చేయాలి అనేది ఎవరు మనకి ఐడియా ఇవ్వరు, ప్లస్ ఎవరు మనకి సపోర్ట్ చేయరు. అది మన లైఫ్లో ప్రతి ఒక్కరు జరిగే విషయం. అసలు కెరియరే లేదనుకుంటే, కెరియర్లో గ్రోతే లేదనుకుంటే మీరు నా కోసం ఒక 5 మినిట్స్ మీరు నా వీడియో ఫుల్గా చూడండి. మీ లైఫ్లో ఎంతో కొంత చేంజెస్ అయితే 100% వస్తుంది, అది నా గ్యారంటీ. ప్లీజ్ ఓకే. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, నా పేరు హుసేన్, నేను గల్ఫ్ కంట్రీలో జాబ్ చేస్తున్నాను ప్రెజెంట్. నార్మల్గా నేను ఇండియాలో వర్క్ చేశాను, అన్నీ కంప్లీట్ చేసి గల్ఫ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది, అక్కడ గ్రోత్స్ ఎలా ఉంటాయనేది మీకు ఒకటి చెప్తూ ఉంటాను. చూడండి, మీరు ప్రెజెంట్ డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేశారు, కానీ ఎందులోకి వెళ్ళాలి, కెరియర్ ఏ పొజిషన్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తే ఫస్ట్ మీరు ప్రతి ఇంటర్వ్యూని ఫేస్ చేయండి. ఒక గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ఎక్కడ ఇంటర్వ్యూ అయినా ఇప్పుడు బీటెక్ అంటే మినిమం బీటెక్ అంటాడు విత్ 3 years ఎక్స్పీరియన్స్ అంటాడు. 3 years ఎక్స్పీరియన్స్ మీకు లేకపోయినా మీరు వెళ్ళండి ఇంటర్వ్యూ, జస్ట్ యాజ్ ఏ ఫ్రెషర్గా. ఎనీ పొజిషన్, ఏ డాక్యుమెంటేషన్ వర్క్ ఏదో ఒకటి కెరియర్లో మనకి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 40,000 శాలరీ ఇస్తారంటే ఓకే, నాట్ బ్యాడ్. 40,000 అనేది మీరు తక్కువ అని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ బట్టి. కానీ మీరు ఒక్కసారి ఎంటర్ అయితే తప్ప మీకు శాలరీ తక్కువ అనిపిస్తే ఇంట్లో చెప్పకండి, బయటకి ఎక్కడ చెప్పకండి. శాలరీ ఎక్కువ అని చెప్పండి, చెప్పుకోవాలనిపిస్తే. లేకపోతే శాలరీ గురించి డిస్కస్ చేయకండి. జాబ్ వచ్చింది, వెళ్తున్నాను, దట్స్ ఇట్. వెళ్ళండి. ఒక 1 year చేస్తే మీకు ఏంటంటే లైఫ్లో నేను ఎక్కడ ఏ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఏ పొజిషన్ అయితే బాగుంటుంది నాకు అంటే, నేను ఒకవేళ మెకానికల్ తీసుకున్నాను, మెకానికల్లో ఉన్నానంటే మెకానికల్లో నేను యాజ్ ఏ ప్రొడక్షన్లో బాగుంటుందా, డిజైనింగ్లో బాగుంటుందా, లేకపోతే సైట్ ఇంజనీర్గా బాగుంటుంది, అనేది మీకు 1 by 1 అనేది తెలుస్తుంది. అంతేగాని నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూనే మీరు ఉంటే మీకు లైఫ్లో గ్రోత్ కాదు, అసలు కెరియరే మనకి బేగా క్రియేట్ అవ్వదు. కాబట్టి మనకి బీటెక్ కానీ డిప్లొమా కానీ ఈవెన్ 10th అయినా మనిషి ఒక హెల్పర్గా వెళ్ళిపోయినా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వే ఆఫ్ టాకింగ్, మీరు బాగా మాట్లాడుతున్నారు, అందరితో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అందరికీ సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళే మీకు ఆటోమేటిక్గా ఏ స్టోర్లోనైనా ఆఫీస్లోనైనా వర్క్ ఇస్తారో ఆటోమేటిక్గా మీ కెరియర్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అంతేగాని ఎలా స్టార్ట్ చేద్దాం అంటే అది ఎప్పటికీ అది స్టార్ట్ అవ్వదు, స్టార్ట్ కాదు. ఓకే గైస్, చాలామంది బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి డిప్లొమాలు చేసి బ్రో ఏవైనా జాబ్స్ ఉంటే చెప్పండి బ్రో అంటారు. జాబ్స్ ఉంటాయి, కానీ మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ జాబు మన శాలరీకి మ్యాచ్ కాదేమో, రిలేటివ్స్ ఏమంటారో, ఫ్రెండ్స్ సైడ్ ఇంత తక్కువ శాలరీకి వెళ్ళిపోయావా, అక్కడైతే లక్షల్లో వస్తే శాలరీ అంటే గైస్ ఫస్ట్ డే ఎవ్వరికి శాలరీస్ అనేవి రావు. ఇప్పుడు ఎవరైనా ఒక 10,000 dirhams లేకపోతే రియాల్స్ అయినా సంపాదిస్తున్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ ఇవన్నీ కలిపితేనే మనకు వచ్చే శాలరీ ప్యాకేజెస్. ఓకే, స్టార్టింగ్లోనే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది ఇంపాసిబుల్. ఒకటి మేబీ మన రిలేటివ్స్ ఎవరో అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏదో సపోర్ట్ చేసి మీకు రాని పని కూడా వచ్చని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకెళ్తే అవ్వచ్చు. కానీ ఆ లైఫ్ అనేది మీకు ఎన్నాళ్ళు ఉంటుందని గ్యారంటీ లేదు. అక్కడ మీకు ఏ క్లయింటో లేకపోతే ఎవడో ఒక సూపర్వైజరో ఏ ఇంజనీరో మీ అంటే అసలు పని రాదు అని చెప్పి పంపించి రిటర్న్ పంపించేస్తే అది ఇంకా బ్యాడ్. అలాంటిది ఛాన్స్ వచ్చినా వదలకూడదు, ఎందుకంటే దిగిన తర్వాత తెలుస్తుంది మన లోతు ఎంత ఉన్నది. ఓకే, కాబట్టి ఆ లోతుని తెలుసుకోవాలంటే వీలైనందరూ మీకు అలాంటి ఛాన్స్ వచ్చినా మీరు దానికి తగ్గట్టు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోండి. ఏ వెల్డింగ్ ఇన్స్పెక్టర్గా వెళ్తున్నారంటే ఆ వెల్డింగ్ గురించి తెలుసుకోండి ప్యూర్గా. అంటే మనం ఒక 1 monthలో వీసా వచ్చిందంటే ఆ 1 monthలో వెళ్ళే ముందు ఆ 1 month కొంచెం మనం వార్మప్ అయ్యేటట్టు మొత్తం అంతా చెక్ చేసుకుంటే కదా మీకు నెక్స్ట్ ఏంటంటే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జీరో నాలెడ్జ్ పెట్టి వెళ్ళారనుకోండి, వితిన్ 1 month or 2 monthsలో మీరు రిటర్న్ వచ్చేస్తారు. ఓకే గైస్, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేశారంటే మీరు స్టార్టింగ్ డాక్యుమెంట్ కంట్రోలర్, దీనికి ఎడ్యుకేషన్ అడుగుతారు కానీ ఎక్స్పీరియన్స్లు పెద్దగా అడగరు, కానీ సిస్టమ్ వర్క్ అడుగుతారు. సిస్టమ్ వర్క్ అనేది కామన్, మీరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏదైనా ఆటోక్యాడ్ అనేది మెయిన్ థింగ్, డిజైనింగ్, డీటెయిలింగ్ మినిమం నాలెడ్జ్ కోసం. అలాగే ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. ఈ రెండు మినిమం ఈ రెండులో ఫుల్గా నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు స్టోర్ కీపర్కైనా, డాక్యుమెంట్ కంట్రోలర్ అయినా, QA/QCకి అసిస్టెంట్ కిందైనా, లేకపోతే ప్రొడక్షన్లో యాజ్ ఏ ఫోర్మెన్ కిందన ఏదో ఒక పొజిషన్ గైస్ 40,000, 50,000, 20,000 శాలరీ ఇచ్చినా వెళ్ళిపోండి. రూము, ఫుడ్ అంతా ఆడేస్తాడు. నచ్చలేదా 6 నెలల ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. ఈ 6 monthsలో మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అంటే కంపెనీకి అండ్ యాజ్ పర్ గల్ఫ్ రూల్స్ ఎలా ఉంటాయంటే
6 నెలల ప్రొఫెషన్ పీరియడ్లో మీరు పని నచ్చలేదా, మీకు నచ్చలేదు, కంపెనీ మీ పని నచ్చకపోయినా ఇద్దరికి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ ఏమన్నాడంటే 6 మంత్స్లో మీరు ఎప్పుడైనా పని మానేయవచ్చు. జస్ట్ మీరు తీసుకోవాల్సిన మీ 10,000-15,000 ఫ్లైట్ టికెట్ తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. నెక్స్ట్, వీలైనంత వరకు ఏజెంట్స్కి ద్వారా వెళ్ళారనుకోండి, వాళ్ళు వీలైనంత వరకు శాలరీ మంచి శాలరీ వేయడానికి ట్రై చేస్తారు. ఓకే. కాబట్టి మీకు బేగా ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మంచి ఏజెంట్ పట్టుకోండి. దాని ద్వారా లేదు నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలనంటే ముంబై, చెన్నైలో ఎక్కడ ఇంటర్వ్యూ పడితే వెళ్ళండి. మీకు 50% ప్రైస్ అనేది చాలా తగ్గిపోద్ది. ఓకే. నేను ఈ వీడియో వచ్చి జస్ట్ ఫర్ ఒక నాలెడ్జ్ కోసం చిన్న వీడియో క్లిప్ లాగా ఒకటి క్లియర్గా జస్ట్ వీలైనంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే నేను ప్రాపర్గా వీడియోస్ చేసి పెడతాను. అంటే మనం ఎలా స్టెప్ ఫాలో చేయాలి, సివి ఎలా రెడీ చేయాలి, తర్వాత వాళ్ళు వచ్చి అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి, సివిల్ అయినా ఎలక్ట్రికల్ మెకానికల్ అన్నిటిలో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వే ఆఫ్ టాకింగ్, నెక్స్ట్ ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఎలా ఉంటుంది, ఇదంతా నేను 1 by 1 ప్రతి స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కానీ నా వీడియోకి సపోర్ట్ వస్తే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. అంటే నేను ఒక స్టెప్ ముందుకు వేయాలంటే నాకు కూడా రోడ్డు క్లియర్గా ఉంటాయి కదా, లేకపోతే నేను కూడా అసలు వెళ్ళాలా వద్దా, ఈ వీడియోస్ చేయాలా వద్దా. ఒకటి, దీనివల్ల మీకు 100% ప్రాఫిట్ అంటే అదే నాలెడ్జ్ గెయిన్ ఉంటుంది, ప్లస్ ఫ్యూచర్ ఉంటుంది. అది 100%. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ ఇలాగా మీడియంగా ఒక ఏ ఎడ్యుకేషన్ అయినా పర్లేదు గైస్, మీరు 10th బేస్ మీద కూడా మీరు మంచి జాబ్కి వెళ్ళొచ్చు, మీ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు, ఇండియాలోనైనా గల్ఫ్ కంట్రీస్లోనైనా. ఓకే. కానీ దానికి మీరు ముందు ఒక స్టెప్ అనేది వేయాలి. అది ఎలా అనేది నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సైనింగ్ ఆఫ్.